నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మన ఛానల్ ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే విజయవాడలో ఉన్నటువంటి టాప్ 15 IIT JEE అదేవిధంగా నీట్ కోచింగ్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసరికి శ్రీ చైతన్య గోశాల క్యాంపస్ వేదవ్యాస్ భవన్ అన్నమాట ఇది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి నారాయణ N20 క్యాంపస్, అదేవిధంగా థర్డ్ వచ్చేసరికి శరత్ చంద్ర IIT JEE మెడికల్ అకాడమీ, నెక్స్ట్ వచ్చేసరికి ఫిట్జీ, నెక్స్ట్ వచ్చేసరికి భాష్యం, నెక్స్ట్ వచ్చేసరికి చైతన్య రామ్ భవన్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి నారాయణ శివాని భవన్, అదేవిధంగా 8th వచ్చేసరికి అన్ అకాడమీ, నెక్స్ట్ వచ్చేసరికి ఆకాష్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి SV బ్రిలియంట్ IIT, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి KR IIT అకాడమీ, నెక్స్ట్ వచ్చేసరికి విన్నర్స్ IIT అకాడమీ, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి రామానుజన్ IIT అకాడమీ, సో నెక్స్ట్ వచ్చేసరికి GRV IITY, అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిజిక్స్ ప్లానెట్. సో దీస్ ఆర్ ద టాప్ 15 IIT JEE అండ్ నీట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ విజయవాడ. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా దాదాపుగా 15 నుంచి 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్. సో బేసిక్గా మనం ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా సరే మనం ఏం చూసుకుంటాం, మంచి ఫ్యాకల్టీ ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండాలి, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ బాగుండాలి, క్లాస్ రూమ్స్ బాగుండాలి, చక్కగా నీట్నెస్ ఉండాలి, అదేవిధంగా హాస్టల్ చూసినట్లయితే రూమ్లో తక్కువ మంది ఉండాలి, మంచి ఫుడ్ ఉండాలి, అక్కడ కూడా హైజీన్ మెయింటైన్ చేయాలి. సో ఎగ్జామ్స్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఉండాలి. స్టూడెంట్కి డౌట్ వస్తే దాన్ని సాల్వ్ చేసి చక్కగా అతని యొక్క అదేవిధంగా పేరెంట్స్కి కూడా ఇప్పటికప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలి. అల్టిమేట్గా స్టూడెంట్కి ఒక మంచి ర్యాంక్ రావాలి. సో ఎవరైనా ఇదే కదండి చూసేది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి టాప్ 15 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా బాగుంటుంది. సో విజయవాడలో మంచి కాలేజెస్ అని చెప్పొచ్చు. ఇంకా నేను కొన్ని కాలేజెస్ నేమ్స్ మీకు చెప్పలేదు. సో ఆ బెస్ట్ కాలేజెస్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే అన్ని కాలేజెస్ అన్ని చోట్ల అంత పేరు ఉండదు. కొన్ని ఢిల్లీలో బాగుంటాయి, ఆ ఢిల్లీ తీసుకొచ్చి ఇక్కడ విజయవాడలో ఎక్కడో బ్రాంచ్ పెట్టి ఎవరినో పెట్టి నడిపిస్తూ ఉంటారు. వాటన్నిటిని మనం కన్సిడర్ చేయకూడదు. ఫ్యాకల్టీ ఏదైతే బాగుంటుందో, ఎక్కడి నుంచి అయితే ర్యాంక్స్ ప్రొడ్యూస్ అవుతా ఉన్నాయో వాటిని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టినటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.